హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్స్. డాడీ చూస్తున్నాడు ఇంకా ఫోన్ పట్టుకొని మస్తు కూర్చున్నాడు. మమ్మీ కూడా అంటే ఏం చేస్తున్నది, ఏం చెప్తున్నావు? ఇదేమే బీట్రూట్ ఏం బీట్రూట్ జ్యూస్ చేస్తా. బీట్రూట్ ఇంకా క్యారెటే. క్యారెట్ నేర్చుకున్నాం. ఇదేం ఇదేం అసలు చూడండి గైస్, ఏం గైస్ దయ్యం లెక్క. మా టైగర్ ఇంత భయం పడతారు మా మమ్మీని. జల్దీ అయ్యు తెలుసా ఎట్లా చేస్తారు? సో గైస్ ఇప్పుడైతే మనం బ్రష్ చేసి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుదాం. ఇదైతే రోజు తాగుతాయ్యా. టైగర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టైగర్, ఏం చేస్తున్నావు? చూడండి గైస్ ఎంత క్యూట్ వస్తున్నదో. చూడండి ఎట్లా ఎట్లా ఇస్తున్నా చూడు. ఈ కళ్ళు అయింది అవి. టైగర్ దా బేట తిన్నావాను, దా ఫుడ్ అవుతుందా నీకు? దొరసాన్ని తిన్నా అట, నాకు తెలియదు. పొద్దులు తింటా టైగర్. టైం ఇప్పుడు 9 కూడా అవుతలేవా? డాడీ తిన్నాడు దాన్ని. గైస్ ఇప్పుడే బ్రష్ చేసి వచ్చిన చూసుకోవచ్చు. మా అమ్మ అయితే రెడీ పెట్టింది బీట్రూట్ క్యారెట్ జ్యూస్. సో ఇది తాగుదాం ఇప్పుడు. గైస్ స్నానం చేస్తా అని లేస్తే మా అమ్మ అయితే స్నానం ఏం చేస్తావు ఆగు, నీకు ఒకటి ఫేషియల్ లేదు నువ్వు పెడతా అంటున్నది. ఏం పెడుతుందేమో అని మనకు ఆల్రెడీ ఒకటి ఒక పురిపోయింది రబ్బాయి. ఏం పెడతాదో ఏమో. ఈ ఆడవాళ్ళ ఏమరా ఎన్ని స్కిన్ కేర్ ఉంటాయి రబ్బాయి, నాకు అర్థం కాదు. ఏదో మట్టి బిట్టి అని ఏమో కలుపుతున్నది. చూద్దాం ఏం పెడతాదో. పోతా అంట ట్యాన్ దాంతో చూద్దాం రాబాయ్. గైస్ నేనైతే టీ షర్ట్ కూడా చేంజ్ చేసుకున్నా. మేము పెడతాను కదా మమ్మీ ముఖానికి, చూద్దాం ఏం పెడతాదు. గైస్ ఇప్పుడైతే నేను ఈ కొరియన్ రామెన్ అయితే వేసుకుంటున్నా. సో ఇది రూమ్లో వేసుకుని ఎంత స్పైసీ ఉందో. ఇప్పుడు మమ్మీ తింటా నువ్వు ఫుల్ కారం ఉంటుంది తింటా. ఏం చెప్తున్నావు? బాసన తోముతున్నావు మంచిగా. సో గైస్ మమ్మీ అయితే బాసన తోముతుంది. మనం అప్పటిదాకా ఇది చేసేద్దాం. కొంచెం టేస్ట్ చూపిద్దాం ఎట్లుంటుంది, ఎంత స్పైసీ ఉంటుందో. వీడియోలో చూసుకోమో స్పైసీ చేసి తినిపిద్దాం. మాకు గైస్ రెడీ అయింది. సో ఇప్పుడు మమ్మీ డాడీతో ఇద్దరు కొంచెం టేస్ట్ చేపిద్దాం. ఫుల్ స్పైసీ ఉంటుంది. డాడీ అయితే నేను ఎంత స్పైసీ తింటా అన్నాడు. చూద్దాం తింటాడో లేదు. ట్రై చేస్తున్నాడు. కారం ఉందా? ఎంతన్నా కారం తింటా అన్నావా? తింటా. కారం ఉన్నా? కారం ఫుల్ కారం. చలో గైస్ ఇప్పుడు మమ్మీ యాక్టింగ్ చేస్తున్నది. నువ్వు యాక్టింగ్ చేయ ప్లీజ్. తిను. ఎట్లా ఇంకొకసారి తిను తిను. కారం మస్తున్నాయి కానీ లైట్ అనిపిస్తున్నా. దాన్ని నీకోసం జోల చిప్ తెప్పిస్తావు. తిను. అలవాటేనా? సరే జోల చిప్ తెప్పిస్తాం. తింటారా? అది అయిపోయిందా? సరే గాయస్ నేనైతే ఇప్పుడు జోల చిప్ తెప్పిస్తా. నీళ్ళు తెచ్చి కారం లేదా? చూడు చూడు యాక్టింగ్ ఎత్తుంది మమ్మీ. యాక్టింగ్ కాదు కానీ ఫుల్ స్పైసీ ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. గైస్ చాలా అంటున్నది. సో ఇప్పుడు నేను తింటుంది. గైస్ అయితే దినేష్ నా స్పైసీ ఉండే. ఇప్పుడైతే ఒక ఆఖరికాయ ఇంకా చపాతీ చేసింది మమ్మీ లంచ్లోకి. సో ఇది తిందాం. మమ్మీ అయితే వెయిట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడే తిన్నాం. ఇదేమేది దీంతో ట్యాన్ పోతుందా? మొత్తం మాస్కర్లు ఉన్నాయని పోతాయి. నీకెట్లా తెలుసు? నాకు మున్పర్ నుంచి కుడుతాడు. టైగర్ కూడా వస్తుంది. టైగర్ కూడా అమ్మా ఇది. టైగర్ దానికి పెట్టే అవసరం లేదు. అంత తెల్లగా గైస్ కరెంట్ పోయింది గైస్. నువ్వైతే ముందు పోసుకో. టైగర్ కలర్ అవుతావు మమ్మీ నువ్వు. టైగర్ నువ్వు దయ్యం లెక్క. నువ్వు రాత్రి అయితే దడుచుకుంటారు మమ్మీ నిన్ను. అరే అది ఏం పెట్టుంటే కొంచెం మంచిగా వేసి గాయస్. ఎందుకు అది మమ్మీకి ఇట్లా పెట్టుకుంటున్నది. ఇప్పుడు నాకు పెడతావు ఏంది ఇది? సరే ఇప్పుడు నేను పెట్టుకుంటావు.
అద్దు అద్దు పోయి అద్దు టైగర్ కద్దు పెట్టుకో అద్దు అద్దు ఉన్నాను హోలీ ఆడుతురా మీరు గైస్ ఏంది గైస్ నా ముఖానికి ఏం చేసింది మమ్మీ ఏం చేసినవే ఏమైతే కాదు కదా ముందే గైస్ ఇగో మా మమ్మీ ఏమన్నా అయితే మా మమ్మీ మీద వేసేస్తా నేను వైట్ చూసిన తెల్లగా అవుతాయి ఆఖరికి ఒక కోరిక అయితే నిలబడుతుంది తెల్లగా అవుతాయి నా కలర్ నాకు అంటే ఓకే ట్యాన్ అది అవుతానా పోతుందా ట్యాన్ పోదు అంతే ట్యాన్ మస్తు ఫుల్ హైదరాబాద్ లో తిరిగి ట్యాన్ అయినా అని మమ్మీ మాస్క్ అయితే పెట్టింది చూద్దాం ఎంత 10 నిమిషాలా 10-15 నిమిషాలు ఇప్పటికి మమ్మీ అయితే కొంచెం మారిపోయింది నాది కొంచెం మారాలా పెట్టేది అయితే వీడియో తీయలే ఎందుకంటే డేంజర్ పెట్టింది మమ్మీ మొత్తం ఇట్లా రాకేసింది నాకు సో నెక్స్ట్ ఇంకొకసారి పెడితే అప్పుడైతే చూపిస్తా పెట్టే విధానం ఎట్లా పెడతారో సో 15 మినిట్స్ అనేది కలుస్తా గైస్ చూడొచ్చు గైస్ టైగర్ అయితే కొత్త స్టిల్ అయితే ఇచ్చేస్తున్నది మనకి హీరో లేకున్నావు టైగర్ నువ్వు అయితే తోకుపుతున్నది ఇంకా గైస్ ఇప్పుడైతే టైగర్ని భయపడటానికైతే ట్రై చేద్దాం ఇదైతే గింత కూడా భయపడతలే ఇదైతే గుర్తుపడుతుంది చూడు టైగర్ కూడా పెడదాం గైస్ అసలు పెట్టే అవసరం లేదు తెల్లగా ఉన్నది చూడండి కలర్ చూడండి టైగర్ లెక్క కావాలి మనం టైగర్ లెక్క కావాలి పొందే అవుతా టైగర్ కి ఆపోజిట్ ఉన్నా నేను మా అమ్మ అయితే దయ్యం లెక్కనే కనిపిస్తున్నది చూడండి గైస్ ఎట్లా మొత్తం ఒక 5 మినిట్స్ అయింది పాపం దాన్ని వదిలే పాపం సో గైస్ 5 మినిట్స్ అయినా కలుస్తాను నేనైతే ఆల్మోస్ట్ అయితే ఆరిపోయింది సో ఇంకొక 5 మినిట్స్ అంతే మళ్ళీ కడుపున్నాక కలుస్తా గైస్ ఉంటుంది చంచం నేర్స్తా నేనైతే ఇప్పుడు గైస్ టైగర్కి అయితే డాడీ ట్రీట్ తినిపిస్తున్నాడు టైగర్ తిని ఇప్పుడు మళ్ళీ వంటది గైస్ మమ్మీ అయితే టైం అయింది అంటున్నది పోయి కడుక్కుందాం ఫస్ట్ నువ్వు కడుక్కొని రాబో మళ్ళీ నేను కడుక్కో చూద్దాం గైస్ మమ్మీ ఇంత గ్లో అయిందో మళ్ళీ నాది ఇంత గ్లో అయిందో డాడీ ఏమనుకుంటున్నావు అవుతుందా ఇప్పుడే ఒకటేసారికి అవుతుందా ఎన్ని పెట్టాలా పెట్టబడుతుంది ఇక వారానికి ఒకసారి పెట్టాలనా రోజు పెట్టినా ముఖం మొత్తం గలీజ్ అయిపోతుంది వారానికి ఒకసారి రోజు పెట్టద్దు వారం 10 రోజులు పెట్టుకోవాలి ఓకే గైస్ వారానికి ఒకసారి అయితే పెట్టుకొని చూద్దాం ఈ ట్యాన్ అంతా తీసేయాలా సో పోయి కడుక్కొని వచ్చినాక కలుస్తా సో గైస్ చూసుకోవచ్చు మన ట్యాన్ పోయిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి పోతే ఎట్లున్నది కొంచెం చేంజ్ అయింది మమ్మీ నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు ఎప్పుడు ఉండేటోడు యాక్టింగ్ కాదేం కాదు కొంచెం స్మూత్ కనబడుతుంది మంచిగా అయింది గైస్ చూడండి ఉండే ఇట్లా లేకపోతే కొడుకు మంచిగా ఉన్నాడట హైదరాబాద్ పోయి ట్యాన్ అయ్యిండు అట్లా అయిండు బెస్ట్ అవుతాడు కదా మంచిగా అవుతాడు చూడండి గైస్ ఏమన్నా చేంజ్ అయిందా ఇప్పుడైతే నేను స్నానం చేస్తా మా మమ్మీ ఏమన్నా చేంజ్ అయిందా ఇద్దరిలో ఎవరిది చేంజ్ అయిందో ఖచ్చితంగా చూసి కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు నేనైతే పోయి స్నానం చేస్తా ఇప్పుడు చేయొచ్చు కదా స్నానం చలో గైస్ పోయి స్నానం చేద్దాం అంటే నాకు మొత్తం చెమట అవుతున్నది గైస్ ఇప్పుడే స్నానాన్ని అయితే వేసి వచ్చేసిన పోయి అబ్బా కొంచెం చల్లగా అనిపిస్తున్నది మా మమ్మీ ఏమన్నా అది చూస్తున్నా చూడండి అది సర్వైవింగ్ కార్ ఫర్ 24 hours అని చేసిన చూస్తున్నా ఎట్లున్నా వీడియో మంచిగా ఉన్నదా నువ్వు చేస్తావు 24 hours కార్లా గైస్ మమ్మీ కూడా ట్రై చేస్తా అంటున్నది గైస్ చూద్దాం ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం మమ్మీతోని సో ఇప్పుడైతే నేను పోయి కొంచెం సేపు వండుకుంటానే గైస్ నేనైతే కొంచెం 2:30 అవుతుంది ఒక 4:30 దాకా వండుకొని మళ్ళీ సాయంత్రం జిమ్కి పోదాం సో లేచినాక కలుస్తా గైస్ టైం వచ్చేసి 5:30 అవుతుంది సో 5 దాకా వన్నా మస్త్ ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయినా అదిగోండి బట్టలు కూడా వేసుకున్నా చూడండి ఎవరున్నారు మనతోని టైగర్ బేబీ ఇది ఏం చేస్తున్నది ఏమో దీనికి తెలాలా ఇదిగో ముఖం గడుపుతున్నది మా మమ్మీ ఇప్పుడే సో నేనైతే పోతా ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏం చేస్తావు జిమ్కి వస్తావు అన్నతో అన్ని అత్త అంటది కానీ ఎప్పుడు రాదు గైస్ ఇట్లానే ఉంటుంది బాయ్ టైగర్ ఈరోజు మనం జూపిటర్లో పోదాం ఇక్కడ యాక్టివ్ వేసుకోపోయింది గైస్ జిమ్ అయినాక సీదా నేషనల్ మార్ట్ పోయినా ఎందుకంటే మమ్మీ కొంచెం సామాన్ ఏమన్నది ఇవి వచ్చి నా చూసుకోవచ్చు ఎవరన్నారు టైగర్ బేబీ ఉన్నది దీనికి ఆకలి అవుతున్నట్టున్నది
రాంగ్ వచ్చింది, కరెంట్ అయితే లేదు. సో ఏమేమి తెచ్చింది? కారపట్ట, సేవ్ బాగా చేయడానికి ఇది నేను తెచ్చిన, అండ్ ఇది ఒకటి, ఇది పీల్ చేయడానికి బ్రెడ్ కాకటం, బ్రెడ్ ఒకటి. నువ్వు ఏమేమి ఏమన్నా అన్ని తెచ్చినా నేను. అదే ఎగ్గులు, అది ఎక్సెట్రా రేపు తెచ్చుకుంటా, స్కూటీ మీద జా లేకుండా. ఇంకేందేమన్నా గాయస్? చీజ్ ఇంకానే చక్కెర, చక్కెర తెమ్మన్నది, చక్కెర తెచ్చిన. ఇంకేమున్నాయి? అంతేనా? ఇది ఎందుకు తెమ్మన్నా చెప్పే. పాస్తా ఎందుకే? తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి అవుతుంది. గైస్ మమ్మీకి అయితే పాస్తా తినబుద్ధి అవుతుందట, వైట్ సాస్ పాస్తా. సో చేసిద్దాం, అందుకోసం నేను తెచ్చిన. అండ్ ఇవి కూడా తెచ్చుకున్నాను నేను, ఇదేంది కాఫీ, ఎందుకంటే నాకు నైట్ 8కి మస్ట్ టైం అవుతుంది. సో అందుకే కాఫీ తెచ్చుకున్నా. అరే చూడండి ఏం చేస్తున్నది, టైగర్ కూడా ఏం చేస్తున్నది. మక్కెన్ను కూడా తీసుకున్నా, అయ్యో మక్కెన్ను అండ్ పప్పాయ కూడా తెచ్చిన. సో ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టేద్దాం. గైస్ ఇప్పుడే స్నానం చేసి కూర్చున్నా, అప్పటి టీ షర్ట్ వేసుకున్నా. ఇప్పుడు సేవ్ బాజీ కర్రీ చేద్దాం, చలో చేసేద్దాం. పోయి ఎంత కొడుతుంది, 200+ కొడితేనే తెలుస్తుంది, లేకపోతే ఇంపాసిబుల్. చూద్దాం ఎంత కొడతారు సిఎస్కి. గైస్ ఇదిగోండి, ఇదే సేవ్ బాజీ అంటే. క్రేజ్ చేస్తుంది, మీరు కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేయండి రావే. క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది. సో ఇప్పుడైతే తిందాం గైస్. ఇప్పుడే సేవ్ బాజీ అయితే అయిపోయింది. సో చూసుకోవచ్చు ఇట్లా పడినదు. ఏ టైగర్ హైలైట్ వంట అనమాట. టైగర్ చేతులు అట్లా వేసుకొని కాళ్ళు చూడండి, మొత్తం హైలైట్ వంటది ఇది అసలు. అరే 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 గార్బన్ చేస్తుంది ఇంకా. గైస్ మమ్మీ అయితే మకెన్ రోల్స్తున్నది, టైగర్ అయితే అక్కడ కూర్చున్నది, మమ్మీని చూస్తున్నది. ఇంకొకటి ఒకసారి మనద్దా, ఇంకొకటి ఎందుకు తక్కువ పడతాయి అవి నీకు? పడదు కానీ మరి ఏం చేసుకుంటావు? కానీ ఆడు 50కి 4 అన్నా, నేను ఇంకోటి తీసుకొని వచ్చిన, 5 తీసుకొని వచ్చిన. నీ లెక్క బేరం ఆడు రాదే నాకు. ఆవుగాని లోలుకి వెళ్తారు, చెన్నై కేకేఆర్ బ్యాటింగ్ టీమా బాలింగ్ టీమా? మమ్మీ చేస్తున్నా టైగర్ని పట్టుకొని. అట్లా ఎత్తుకుంటారా? పోరాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నావు దాన్ని, పోరాడాడు. సో గైస్ ఈ రోజు బ్లాగ్ ఇక్కడ నేను వేస్తున్నా. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్ని చేసండి. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బై గైస్.